ఓకే వ్యూయర్స్, ఇప్పుడు మనం గ్రావిటేషన్లో ఇంకో టాపిక్ చెప్పుకుందాం. అదే లాస్ట్ అండ్ ఫైనల్ అనుకోండి. ఈ వీడియోతో మ్యాక్సిమం క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను. నేనేమైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ మీకు బాయన్సీ అనే టాపిక్ ఒకటి చెప్పాలి. ఈ బాయన్సీ ఏంటంటే చూద్దాం. సో సింపుల్గా ఇక్కడ తెలుగు రాస్తాను చూడండి. బోయన్సీలా చదువుతారు, బోయన్సీ అని చదువుతారు. మామూలుగా రాశాను, చదవడం బాయన్సీ అనుకుంటే జస్ట్ బాయన్సీ అంటే సరిపోద్ది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఈ టాపిక్ ఏంటి అసలు అంటే చూద్దాం. మనం ఇప్పుడు వాటర్లోకి వెళ్తాం అనుకోండి, ఎవరో కానీ పెద్దగా ఇప్పుడు టౌన్ ఏరియా ఎవరు తెలియదు, బాగా సిటీ ఏరియా అయితే స్విమ్మింగ్ పూల్ అలవాటు ఉంటుంది, బాగా పల్లెటూరు ఏరియా ఏటి ప్రాంతాలు అయితే ఏట్లో స్నానం చేసే అలవాటు ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు మనం నీటిలోకి వెళ్ళగానే చాలా తేలిగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎత్తపైన ఉన్నంత బరువులకు మనం అనిపించం వాటర్లోకి వెళ్తే. అంటే మన ఎవరో పైకి తేలిస్తున్నారు. ఎవరంటే వాటర్ ఏం చేస్తుందంటే మన మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. అలాగే అప్లై చేసే ఫోర్సే అప్ థ్రస్ట్, అప్వర్డ్ ప్రెషర్, సింప్లీ కాల్డ్ as buoyant force. That is also called as buoyancy. The force exerted by a substance to push the body upward opposite to the gravity, simply called as buoyancy. అంటే మనని తేలించేదే బాయన్సీ. పూర్తిగా తేలించలేకపోవచ్చు, బట్ కొంచెం తేలిస్తుంది. అది బాగా తేలాలంటే ఒక పని చేయాలి. నడుముకి టైర్లు ఏమైనా ట్యూబ్లు కట్టుకొని ఫుల్ గాలి కొడితే మన మీద బాయింట్ ఫోర్స్ పెరిగిపోద్ది. ఎందుకంటే మన బాడీ సైజు పెరిగినట్లే, కానీ గాలి నింపేసామంటే మాస్ పెరగలేదు అంటే మనం ఇంకా తేలికైపోయి పైకి వచ్చేస్తున్నాం. వాటర్ పైన మునగలేము. అది బాయన్సీకి సంబంధించిన సింపుల్గా అండర్స్టాండింగ్ టాపిక్. ఇప్పుడు ఈ బాయన్సీని మనం ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు, ఎలాంటి విషయాల్లో చూడొచ్చు, అసలు ఈ బాయన్సీ అంటే ఏ రకంగా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ సర్ఫేస్ తీసుకోండి. పైన కొంచెం ఖాళీ చేసి ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉండేటట్లుగా మనం ఇమేజిన్ చేద్దాం. ఇవ్వండి, ఇది కొద్దిగా సింక్ అయి ఉంది అంటే వాటర్లోకి కొంచెము సింక్ అయింది. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్గా గమనిస్తే దాని తాలూకా ఇమేజ్ మీరు ఊహించుకున్నది ఇక్కడ వేయచ్చు. అంటే ఈ పోర్షన్ వాటర్ మనకి కనిపించట్లేదు, మిగిలినంతా వాటరే. ఈ సైడ్ ఉన్నంతా వాటరే, మళ్ళీ కింద ఉన్నదంతా వాటరే. అక్కడ వాటర్లో ఆ పోర్షన్ ఆబ్సెన్స్ అయింది, దాని ప్లేస్లో ఒక ఆబ్జెక్ట్ ఉంది. అందుకని ఈ ప్లేస్లో మనకు వాటర్ మిస్ అయినట్లు లెక్క. అంటే లైన్ మీకు చూపించిన కానీ యాక్చువల్గా లైన్ కూడా చూపించకూడదు, అది మిస్సింగ్ పార్ట్ ఆఫ్ వాటర్. ఆ వాటర్ ఎక్కడికి వెళ్ళింది అంటే సైడ్లు రైజ్ అయిపోయినట్టుగా టిఫిన్ బాక్స్ వాటర్లో వేసిన ఇదే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఎక్కడైతే గ్యాప్ వచ్చింది, గ్యాప్ పోర్షన్ ఏం చేస్తుందంటే ఒక సెంటర్ చేసుకొని ఫోర్స్ని అప్లై చేస్తే వాటర్ నడు పుష్ చేయడం చూస్తుంది. అక్కడ ఆబ్జెక్ట్ ఖాళీ అయిన మరుక్షణమే వాటర్ అందులో రీప్లేస్ అయిపోతుంది. మిగతా సైడ్ డౌన్ అయ్యి ఆ గ్యాప్ను ఫిల్ చేస్తాయి. మనం ఇసుకలో కూడా చేసే పని అదే. గొయ్యి తవ్వేస్తాము, మన్ను బయటకు వచ్చిందని రేజ్ అయింది, మళ్ళీ గొయ్యిని కాపాడంటే మన్ను అందులో తోసేయాలి. అలా అయితే మనం మాన్యువల్గా చేస్తాము. ఇది వాటర్ లిక్విడ్ కాబట్టి ఆటోమేటిక్ చేసుకుంటుంది. దానిలో ఐటమ్ వేయగానే గ్యాప్ ఇచ్చి దానికి కొంత స్పేస్ ఇస్తుంది, సైడ్లు రేజ్ అవుతాయి. అలా కాకుండా ఐటమ్ తీసిస్తే గ్యాప్ని కవర్ చేయడానికి అన్ని సెంటర్ వైపు వెళ్తాయి. ఇప్పుడు దీన్ని సెంటర్ ఆఫ్ బాయన్సీ అంటారు. ఎక్కడైతే మీకు పర్టికులర్ పాయింట్ సెంటర్ చేసి కనిపించి ఏ పాయింట్ వైపు అన్ని పార్టికల్స్ ఫోర్స్గా మూవ్ అవుతున్నాయో ఆ పాయింట్ని సెంటర్ ఆఫ్ బాయన్సీ అంటారు. బాయింట్ ఫోర్స్ అంటే వాటర్ కానీ ఏదైనా లిక్విడ్ కానీ బాడీ పైన ఫోర్స్ అప్లై చేసి పైకి తేలించే ఫోర్స్. అలా కాకుండా సెంటర్ ఆఫ్ బాయన్సీ అంటే ఆ బాయన్సీ అనే పోర్షన్లో ఏదో ఒక సెంటర్ పాయింట్ ఉంటే దాని వైపు అన్ని ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి, దాన్ని సెంటర్ ఆఫ్ బాయన్సీ అంటారు. ఇది ఈ బాయన్సీ గురించి క్లారిటీ. అయితే ఎందుకంటే ముందుకుండా నేను ఒక చిన్న లిస్ట్ లాస్ట్ వీడియోలో చదివేశాను. కొన్ని ఆబ్జెక్ట్స్ కొంచెం మునిగితే, కొన్ని ఎక్కువ మునిగితే, కొన్ని తేలినట్టుగా ఉంటాయి, కొన్ని బాగా మునిగినట్టుగా ఉంటాయి, కొన్ని ఏగానే మునిగిపోతాయి, కొన్ని స్లోగా వెళ్తాయని చెప్పాను. దీనికి అర్థం చేసుకునే టాపిక్ డెన్సిటీ. ఈ డెన్సిటీ అనే టాపిక్ తెలిస్తే మీకు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. మాస్ బై వాల్యూమే డెన్సిటీ. కొందరు మాస్ పర్ వాల్యూమ్ అంటారు రాయినప్పుడు. ఏదైనా ఒకటి అర్థం, మాస్ పర్ వాల్యూమ్, అలాగని డినామినేటర్ కదా. మాస్ పర్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ as డెన్సిటీ అంటారు. ఎన్ని కేజీలు బై ఎంత వాల్యూము. ఇప్పుడు మనం ఉన్నాం, మీకు ఇదే చెప్పడం చూడండి. వాల్యూమ్ ఎక్కువ మాస్ తక్కువ అంటే దానికి లో డెన్సిటీ.
మాస్ ఎక్కువ వాల్యూమ్ తక్కువ ఉంటే హై డెన్సిటీ ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఒక మనిషిని తీసుకోండి, లేదా చిన్నపిల్లల్ని ఏమైనా తీసుకోండి, వాళ్ళు నీటిలో వేయగానే వాళ్ళకి ఈత రాదు, మునిగిపోతారు వెంటనే. వాళ్ళ నడుముకి 2-3 ట్యూబులు కట్టేసి గాయలు కట్టి కొట్టి సిసిరిసేయండి. ఇప్పుడు ట్యూబులు ఎంత ఉంటాయి? మహా అయితే ఒక 1/2 kg ఉంటాయి. ఈ పిల్లలు ఎంత ఉంటారు? 20 kg బిలో. పోనీ ఒక 18 kg ఉంటే ట్యూబ్లో 1 kg ఉన్నాయి అనుకోండి, పోనీ ఎక్కువగా 19 kg అవుతుంది. బట్ వాళ్ళ వాల్యూమ్ ఎంత ఉంటుంది? వాళ్ళు నీటిలో మునిగితే ఎంత వాటర్ని రేస్ చేయగలరు? అప్పుడు అంతకంటే నడుము కట్టిన టైర్లు ఎక్కువ స్పేస్ని ఆక్యుపై చేసేస్తాయి. అంటే మనం వాల్యూమ్ భారీగా పెంచేసాము, మాస్ పెద్దగా పెంచలేదు. అందువల్ల ఏమైందంటే డెన్సిటీ తగ్గిపోలేదు. డెన్సిటీ తగ్గిపోతే వాటర్లో తేలిపోతాయి, డెన్సిటీ పెరిగితే వాటర్లో మునిగిపోతుంది. దీనికి ఒక ఆపోజిట్ చెప్పనా? ఒక మనిషికి నడుముకి ఏదైనా బరువైన రాయి కట్టేసి నీటిలో పడేస్తే మరి తేలడు, చనిపోవలసిందే. అక్కడ ఏం జరిగింది? అది ఎక్కువ బరువుని కట్టేసరికి మాస్ ఎక్కువైపోయింది, వాల్యూమ్ పెద్దగా పెరగలేదు. దానివల్ల డెన్సిటీ పెరిగిపోయి మునిగిపోతారు. అంటే మీకు ఇందులో ఫ్లోట్ అవుతున్న ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వాటర్ లెవెల్కి బాగా పైన ఉందంటే థర్మోకోల్ లాంటిది అయి ఉంటుంది. ఒక రబ్బర్ లాంటిది అయితే ఏమాత్రం తేలుతుంది, కొంచెం మునుగుతుంది. అది అన్ని రబ్బర్స్ కావు, కొన్ని రబ్బర్స్ మునిగిపోతాయి కూడా, కొన్ని లైట్ వెయిట్ రబ్బర్స్. అలా కాకుండా వుడ్ అయితే హాఫ్ మేబీ ఉందనుకోండి. అలా కాకుండా ఇంకేదో సంథింగ్ ఒక రకమైన మెటీరియల్ కొంచెం మునిగింది, తేలుతుంది, జస్ట్ ఎడ్జ్లో ఉంది, ఏమాత్రం బరువు ఎక్కువ అనుకోండి, నెమ్మదిగా సింక్ అవుద్ది. విపరీతమైన బరువు అనుకోండి, హై స్పీడ్లో కిందకి వెళ్ళిపోద్ది. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ డెన్సిటీ అనే టాపిక్కే దీంట్లో మునగాల తేలాల డిసైడ్ చేస్తుంది. సో డెన్సిటీ టాపిక్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మరి యూనిట్స్ దీనికి ఏమైనా ఉంటాయంటే, మాస్ని కేజీలో చెప్తాము, వాల్యూమ్ని మీటర్ క్యూబ్లో చెప్తాము, ఎస్ఐ. కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఎస్ఐ యూనిట్స్. కావాలంటే గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ ది ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ డెన్సిటీ అంటే కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే ఈ టాపిక్ ఈ డెన్సిటీ చుట్టూరు తిరుగుతుంటుంది. ఇప్పుడు ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ వస్తుంది నెక్స్ట్. ఈ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ తర్వాత రిలేటివ్ డెన్సిటీ వస్తే ఈ టాపిక్ అయిపోయినట్టే. ఇది ఆర్కిమెడిస్ చాలా ఇంపార్టెంట్. అది ఎగ్జామ్కి వచ్చింది రాలేదని కాదు, కానీ ఆ కాన్సెప్ట్ ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టదు. టక్కన మైండ్లోకి ఏదైనా ఆలోచన రావాలి అంటే మార్కెట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అత్యంత ఇంపార్టెంట్ ఆలోచన ఆర్కిమెడిస్ ప్రిన్సిపలే. కాకపోతే మనం దాన్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాడుతాం కాబట్టి జాగ్రత్తగా వినండి. అవసరానికి ఎప్పటికైనా పనికి వస్తుంది, మీకు విద్యకు ఉపయోగపడుతుంది. మీరు బోల్డ్ అన్ని చేయొచ్చు, ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు కదా అందరూ సెటిల్ అయ్యాక. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అయితే మాత్రం బాగా నేర్చుకోండి. ఈ బాయిన్స్ అర్థం కాకపోతే 4-5 టైమ్స్ వీడియో చూడండి. నెక్స్ట్ కమ్ టు ద పాయింట్. ఆర్కిమెడిస్కి వచ్చేయండి రెడీగా. ఓకే, ఇప్పుడు మనం ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ చెప్పుకుందాం. ఈయన ఒక గొప్ప సైంటిస్ట్, చాలా పాతకాలపు వ్యక్తి. కాకపోతే ఈయన చెప్పింది ఏంటంటే టాపిక్ చూద్దాం. ఇప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్, ఇప్పుడు మనం ఉదాహరణకి వాటర్లో మునిగితే లైట్ వెయిట్ అవుతాం అనుకున్నాం కదా. సో ఇలాగనే ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, మీకు నచ్చిన ఆబ్జెక్ట్ తీసుకోండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ కంప్లీట్గా అందులో ఇమ్మర్స్ అవ్వచ్చు, లేదా పార్షియల్గా ఇమ్మర్స్ అవ్వచ్చు, ఎలాగైనా పర్లేదు. ఏదర్ కంప్లీట్లీ ఆర్ పార్షియల్, ఏదో ఒకటి మీకు నచ్చింది తీసుకోండి. లేదా 2 సిచ్యువేషన్స్ తీసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఈ 2 సిచ్యువేషన్ కూడా మనం ఇప్పుడు క్లారిటీగా తీసుకుందాం. వాటర్, సో మధ్యలో ఇలా చిన్న గ్యాప్ చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ సరిగ్గా సెంటర్లో ఉన్నట్టు మామూలుగా వేద్దాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ కంప్లీట్గా సింక్ అయినట్టు లెక్క. ఇక్కడ ఆబ్జెక్ట్ కంప్లీట్గా సింక్ అయింది, ఇక్కడ కొంత సింక్ అయ్యి కొంత ఫ్లోట్ అయ్యి ఉంది, ఇది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఒక అవుట్లెట్ సెట్ చేసామనుకోండి, చిన్న అవుట్లెట్ లాగా సెట్ చేస్తే ఇక్కడ కలెక్షన్కి ఏదో చిన్న కంటైనర్ కప్ పెట్టాలి. ఇక్కడైనా అంతే, అవుట్లెట్ చిన్నది కలెక్ట్ చేసామనుకోండి, ఇక్కడ ఒక కప్పు పెడదాం. సో ఇప్పుడు ముందు ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ వేయక మునుపు దీంట్లో వాటర్ పోసేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ వేయక మునుపు అంటే అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఇవ్వండి, ఇది ఆబ్జెక్టు లేదు అనుకోండి, వాటర్ ఫుల్ పోసేయాలి, మీకు ఏం ప్రాబ్లం లేదు, బయట లోపైనా పర్లేదు, సమస్య ఏమీ లేదు. చేశారు కదా. ఇప్పుడు ఇక్కడెక్కడ అవుట్లెట్ ఉంటుంది, ముందుగుండి తయారు చేసుకోవాలి.
అది కూడా తెలియదు. చూడండి ఇక్కడ ఇది ముందు కూడా తయారు చేసుకోండి. మీకు నచ్చిన దగ్గర హోల్డ్ చేసి ఒక చిన్న కప్పు గ్లాసు ఏదో ఒకటి ప్లాస్టిక్ కప్పు లేకపోతే డిస్పోజబుల్ కప్పులకు తయారు చేయొచ్చు. ఇలా చేసి ఉంచుకోండి. ఇందులో వాటర్ పోయండి. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ టెస్ట్, ఇది ఫోర్త్ టెస్ట్ అనుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏంటట, ఒకటో టెస్ట్లో వాటర్ వేయలేదు, కప్పు తయారు చేస్తాం. రెండో టెస్ట్లో ఏం చేస్తాం, వాటర్ పోస్తాం. పోస్తే ఎక్సెస్ వాటర్ ఏమవుతుంది, ఏదో ఒకటి పెట్టి కలెక్ట్ చేసేయండి. ఎంత వాటర్ వస్తుంది అంత వచ్చి ఆగిపోద్ది. ఆగిపోయిన అంటే ఇందులో మనం వాటర్ పంపించాలి. ఇంకొక విషయం, ఆ తలనొప్పి ఎందుకు, వేరే కప్పు ఏదో డిస్పోజబుల్ గ్లాస్ తెచ్చి పెట్టుకోండి కొత్తది, ఫ్రెష్గా. ఇప్పుడు ఒక కొత్త కప్పు ఒకటి తెచ్చి పెట్టాము. ఇప్పుడు ఏం చేయాలి, ఇందులో ఏ మాత్రం పడినా వాటర్ లెవెల్ పెరిగి ఇందులోకి వచ్చేస్తుంది. కనుక ఇందులో తేలి ఏదో ఒక ఆబ్జెక్ట్ వేద్దాం. ఏదో ఒకటి తేలుతుంది అనగా ఒక ఆబ్జెక్ట్ తెలిస్తే దాన్ని తీసుకొచ్చి తెలియపోయింది అనుకోండి, ఇది కొంచెం వెడలిపోతే ఒక గ్లాసు టిఫిన్ బాక్స్ వేసేయండి. బౌల్, స్టీల్ బౌల్ అని తేలిపోద్ది. ఎందుకంటే వాల్యూమ్ ఎక్కువ. అది ఇనుమే కావచ్చు, స్టీలే కావచ్చు, అది ముద్దలాగా ఉంటేనే మునిగిపోద్ది. వాల్యూమ్ తక్కువ ఉంటేనే అది ఓపెన్ వెడల్పు రేగులో చేసి అంత చేసేస్తే తేలిపోవలసిందే. అలా ఫ్లోట్ అయింది అనుకోండి. ఇప్పుడు మీకు ఒక విచిత్రం ఏంటంటే, ఇందులో వాటర్ డిస్ప్లేస్ అవుతుంది కదా, ఈ డిస్ప్లేస్ అయ్యే వాటర్ని మీరు కలెక్ట్ చేశారా, ఇది ఎన్ని గ్రాములు ఉందో ఈ వాటర్ అన్ని గ్రాములు ఉంటుంది. అదండి రూలు. ఇది పార్షియల్గా ఫుల్ అయింది అంటే తేలింది అనుకోండి, పార్షియల్గా అంటే కొంచెం సింక్ అయింది తేలింది అనుకోండి, ఆ తేలిన ఆబ్జెక్ట్ ఏంటంటే వాటర్ దాని మీద బలవంతం ఉపయోగించి దాని ఎన్ని కేజీలో ఎన్ని గ్రాములు ఉందో అన్ని గ్రాముల ఫోర్స్ దాని మీద అప్లై చేసి తిరిగి ఇప్పుడు న్యూటన్ అనుకోండి, వెయిట్ అయితే ఎన్ని న్యూటన్ ఉందో అన్ని న్యూటన్ల ఫోర్స్ దాని మీద అప్లై చేసి దాన్ని ఉంచగలిగిందంటే దాన్ని సరిపోయిన ఈక్వల్ మాస్ని లేదా ఈక్వల్ వెయిట్ని పక్కకి డిస్ప్లేస్ చేసేస్తుంది. అయిపోయింది. ఇప్పుడు మీరు ఇది ఎన్ని గ్రాములు ఉందో చూసుకుంటే ఈ బాడీ అన్ని గ్రాములే ఉంటుంది. అంటే ఇక్కడ వరకు మీకు కన్ఫ్యూజ్ లేదు. ఇది అసలు కన్ఫ్యూజ్ టాపిక్. అది పూర్తిగా మునిగిపోయినా సగంలో ఉండిపోయినా వాటర్ లెవెల్ దాటి కిందకి వెళ్ళిపోతే అది కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఇది చూడండి, ఇది ఫుల్లీ ఇమ్మర్స్డ్, ఇది పార్షియల్ ఇమ్మర్స్. అంటే కొంచెం ఇది పార్షియల్ అనుకుంటే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పార్షియల్ అవ్వదు. లోపల ఎక్కడున్నా ఫుల్లీ ఇమ్మర్సే. ఆబ్జెక్ట్ పైకి కనిపిస్తుండాలి, ఎంతో కొంత కనిపిస్తేనే పార్షియల్ ఇమ్మర్స్ అంటారు. సో పార్షియల్ ఇమ్మర్స్ వరకు కన్ఫ్యూజ్ లేదు. ఆబ్జెక్ట్ వేసాము, తేలింది, అది అంత లిక్విడ్ తప్పించింది, దాని గ్రాములు దీని గ్రాములు ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు మునిగిన దాంతోనే ప్రాబ్లము. ఇది గాలిలో ఉన్నప్పుడు ఎంతనే చూడాలి. అంటే మనం ఎయిర్లో పెట్టేటప్పుడు కాటా మీద పెట్టి ఎన్ని గ్రాములు రాసుకోవాలి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఇది ఎన్ని గ్రాములు ఉంది అనేది కాటా మీద పెట్టి రాసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముంచిన తర్వాత స్ప్రింగ్ బ్యాలెన్స్ ఒక సెటప్ తయారు చేసుకోండి. ఏ తలనొప్పి ఉండదు. స్ప్రింగ్ బ్యాలెన్స్ ఒకటి తెచ్చుకొని ఇలా తయారు చేసుకుందాం. దీనికి ఆబ్జెక్ట్ని కట్టేద్దాం. ఈ లోపల రీడింగ్ ఉంటుంది, ఒక నీటిలో తిరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇది మనం పైకి పట్టుకోగానే ఏం చేస్తుంది, ఇవ్వండి. ఇప్పుడు ఇది ఇలా పైకి పట్టుకొని ఎన్ని గ్రాములు చూపించేస్తుంది గాలిలో. అది రాసుకోండి. ఇక్కడ ఎన్ని గ్రాములు అయితే ఎన్ని గ్రాములు, 100 గ్రాములు అనుకోండి, 100 గ్రాములు అని రాసుకోండి, తప్పేట ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా పట్టుకొని అలా నెమ్మదిగా నీటిలో ముంచామనుకోండి, సెట్టతో సైతం. ఆ ముంచిన డయాగ్రామ్ అలా కావాలంటే ఇదిగోండి, దీనికి ఏదో థ్రెడ్ కట్టేసి దాని నుంచి హుక్ పెట్టి దాని నుంచి స్ప్రింగ్ బ్యాలెన్స్ ఇచ్చేసి ఈ సెటప్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, దీంట్లోకి ముంచినప్పుడు దాని రీడింగ్ మారుతుంది. ఒక 80 గ్రాములు వచ్చింది అనుకోండి, అడుగుకు తగలలేదు, గుర్తుపెట్టుకోండి, అడుగును తగలలేదు, నీటిలో మధ్యలో ఉందనుకోండి, అప్పుడు పట్టుకుంటే ఎన్ని గ్రాములు వచ్చిందో 80 గ్రాములు అనుకోండి, అది అక్కడ రాయండి, సబ్స్ట్రాక్షన్ చేయండి, 20 గ్రామ్స్ వస్తుంది. ఈ 20 గ్రామ్స్ వాటర్ డిస్ప్లేస్ అవుద్ది ఇక్కడ. చూసారా, గాలిలో ఆబ్జెక్ట్ ఎన్ని గ్రాములు ఉంది, 100 ఉంది. వాటర్లో మునిగిన తర్వాత 80 ఉంది. తప్పించిన వాటర్ 20 గ్రాములు ఉంది. ఇది వాటర్లో మునిగాక 80 గ్రాములు. ఈ రెండు ప్లస్ చేయండి, 80 + 20 = 100. సరిపోయిందా లేదా? అదే ఆర్కిమెడిస్ చెప్పాడు. కాకపోతే మనం ఇలా చెప్పిన డెఫినేషన్గా చెప్తే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటే వర్డ్స్లో అలా ప్యాటర్న్ ఉంటుంది, ప్యాటర్న్ లేదు కదా. ఈజీ. గాలిలో 100 గ్రాములు ఉంది, వాటర్లో ముంచాక 80కి వచ్చింది, 70కి వచ్చింది అనుకోండి, ఇక్కడ 30కి వస్తుంది. ఆ 100కి సరిపెట్టాల్సిందే. ఇక్కడ 85 వస్తే ఇక్కడ 15 వస్తుంది, ఇక్కడ 75 వస్తే ఇక్కడ 25 వస్తుంది. రెండు కలిపితే 100 అవ్వాలి అంతే. మీకు ఎంత తగ్గిందో అంత వెయిట్ అన్ని గ్రాములు తప్పించేస్తుంది వాటర్ పక్కకి. ఇది దాని రూల్. అది ఆర్కిమెడిస్ కనిపెట్టిన ప్రిన్సిపల్. సో దీన్ని ఏమంటారంటే ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అంటారు.
సో ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఇక్కడ మనం ఇప్పుడు రాసియాలి. చూసుకోండి, ఈ గ్యాప్ తయారు చేస్తాను. ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ అవసరం లేదు, తీసేద్దాం. ప్రస్తుతానికి విషయం అర్థం అవ్వాలి, లేదా వీడియో వెనక్కి చూడండి. when an object completely or partially immersed in water, it loses some weight. ఎంత లూజ్ అయిందో చూడండి. ఆబ్జెక్ట్ కంప్లీట్గా లేదా పార్షియల్గా ఇమ్మర్స్ అయితే అది ఎంత వెయిట్ లూజ్ అయిందో చూడండి. 100 గ్రాములకి ఇక్కడ 80కి వస్తే తగ్గింది ఎంత? 20 గ్రామ్స్. అది గుర్తుపెట్టుకోండి. లూజ్ అంటే పోగొట్టుకున్నది. 100 80 అయిందంటే ఎంత పోయింది? 20 గ్రామ్స్. అది పోగొట్టుకున్నది. సమ్ వెయిట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు W into weight of displaced water. Weight of displaced water when an object completely or partially immersed in water. ఒకవేళ ఒక ఆబ్జెక్ట్ పూర్తిగా లేకపోతే పార్షియల్గా వాటర్లో ఇమ్మర్స్ అయితే అది కొంత వెయిట్ని పోగొట్టుకుంటుంది. లూజ్ అంటే పోగొట్టుకోవడం, కొంత వెయిట్ని పోగొట్టుకుంటుంది. అది ఎంత అంటే అది ఖచ్చితంగా డిస్ప్లేస్ చేసిన వాటర్ వెయిట్కి ఈక్వల్. ఇదే ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్, ఇంకేం వింత ఏం కాదు ఇది. వన్ ఆబ్జెక్ట్ కంప్లీట్ ఆర్ పార్షియల్ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్, ఇట్ లూజెస్ సమ్ వెయిట్ విచ్ ఇస్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ డిస్ప్లేస్డ్ వాటర్. చాలా సింపుల్, కాదు నేర్చుకోవాలి 4 సార్లు మీకు ప్రాక్టీస్ అవ్వకపోతే. ఒక ఆబ్జెక్ట్ వాటర్లో పూర్తిగా లేదా పార్షియల్గా మునిగింది అనుకోండి, అలా మునిగేటప్పుడు అది ఎంత వెయిట్ ఇక్కడ అంతా లాస్ అయిపోయింది, తేలిపోయిందంటే 0. మనకి స్ప్రింగ్ బ్యాలెన్స్ దించేసినా తేలుతుందని 0 అంటే 100 గ్రాములు పోయింది. అక్కడ 100 గ్రాముల వాటర్ తప్పించేస్తుంది అంతే. ఇదే మీకు సిస్టమ్, ఇంకెక్కడా మారదనమాట. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ చెప్పింది ఒకటే రూల్. ఆబ్జెక్ట్ కంప్లీట్గా లేకపోతే పార్షియల్గా ఇమ్మర్స్ అయితే అది అంత వెయిట్ లూజ్ అయిందో అంత వెయిట్ కూడా దేనికి ఈక్వల్ అంటే డిస్ప్లేస్డ్ వాటర్కి వచ్చేసి ఈక్వల్. ఇది గుర్తుంచుకోండి, బాగా ప్రాక్టీస్ అవ్వండి. నెక్స్ట్ ఫైనల్ టాపిక్ రిలేటివ్ డెన్సిటీ. మీకు ఇప్పుడే డెన్సిటీ చెప్పాను కదా, దాని ఎక్స్టెన్షన్ టాపిక్ ఇది. మరోసారి ఇక్కడ డెన్సిటీ చెప్తున్నాను చూసుకోండి. డెన్సిటీ రాజేస్తాను కూడా. మాస్ పర్ వాల్యూమ్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ ఈజ్ నోన్ యాజ్ డెన్సిటీ. సో డెన్సిటీ D ఈజ్ ఈక్వల్ టు మాస్ D అని రాయము ఫ్యూచర్లో, ఇప్పుడు అందాక మీకోసం. మాస్ M బై వాల్యూమ్ V, ఇదే ఫార్ములా. దట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఎందులో చెప్పాలి? కేజీ బై వాల్యూమ్ ఎందులో చెప్పాలి? మాస్ పర్ వాల్యూమ్. వాల్యూమ్ లీటర్లో రాయకూడదు. లీటర్ మనం డైలీ పర్పస్లో వాడే మెజర్మెంట్, ఇందులో మాత్రం మీటర్ క్యూబ్ అని చెప్తాం SI. సో సింపుల్గా కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ అని రాస్తారు. దీన్ని సీజీఎస్లో కావాలనుకుంటే గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, రెండు మార్చాలి, ఒకటి కాదు. ఇది గ్రామ్స్లోకి ఇది సెంటీమీటర్లో పట్టుకెళ్ళిపోవాలి. కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్, గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఒక విషయం చెప్తాను చూడండి, ఎప్పటికైనా సరే మీకు ఎలా ప్రాక్టీస్ అవ్వాలంటే ఏ టీచర్ నేర్పక్కర్లేదు. ఎందుకంటే పాతకాలంలో ఐఐటీలు లేవు. అంటే నిజమైన ఐఐటీ ఉంది కానీ ఈ ఐఐటీ సిలబస్లు ఏవీ లేనప్పుడు ఇలాంటి టాపిక్ని పట్టుకుని ఎలా చేసేవారు. ఇప్పుడు నేను చెప్పేసి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయిన తర్వాత క్వశ్చన్ వేసేవారు. 1 కిలోగ్రామ్ మీటర్ క్యూబ్ ఇది ఉంది కదా, 1 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అని అడిగేవారు. అదే ఐఐటి బిట్. ఇప్పుడు ఏంటంటే ఐఐటీలు మనకి చెప్తేనే కానీ కొంతమందికి ఎక్కట్లేదు. అది బిట్స్ ప్రాక్టీస్ ఇవ్వాలి, దానిలో సైకిల్స్ ప్రాక్టీస్ ఇవ్వాలి, డబ్బులు పే చేస్తే తప్ప ఎవరికి సంతృప్తి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్లో యూట్యూబ్లో ఫ్రీగా వీడియోలు విడిచిపెడుతున్నామని నచ్చదు. ఎందుకంటే డబ్బులు లాగేయాలి. బాగా క్యాష్ చేసుకుంటే నచ్చుతుంది. డబ్బులు ఇచ్చాము చదవాలనేసి. ఫ్రీగా చదువు చెప్పినా, ఫ్రీగా ఏదైనా వచ్చినా, ఊరకనే టెక్నిక్ వచ్చినా నచ్చదు. కష్టపడే చదువు నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే. కానీ
ఇలాంటి క్వశ్చన్స్ అప్పుడు వెంటనే లాజిక్ పిల్లలు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా ట్రై చేస్తే అందరికీ వస్తాయి క్వశ్చన్స్. అసలు కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఎన్ని గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది? ఇదే మీకు ఒక ఐఐటి క్వశ్చన్. ఇలాంటి ప్రాక్టీస్ అయితే మీకు ఫర్దర్గా లాజిక్ ఎవరు నేర్పక్కర్లేదు. అంతేగాని అలా చెప్పింది నేర్చుతాము పక్కన మాట్లాడమంటే చదివేమీ రాదు. ఈ రెండు డెన్సిటీ అలాగే ఉంచి నెక్స్ట్ నుంచి చెప్పేసి మీకు చెప్పేస్తాను, క్లోజ్ అయిపోతుంది టాపిక్. కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఉంది కదా, మీరు ఏమీ కష్టపడక్కర్లేదు. కేజీ బై మీటర్ క్యూబ్ అని రాసండి. 1 కిలోగ్రామ్ పర్ 1 మీటర్ క్యూబ్ ఇచ్చింది, 1 ఇవ్వకపోయినా పర్లేదు. కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ ఇచ్చినప్పుడు రాసిడమే. కిలోగ్రాము గ్రాములన్నీ రాసుకోగలగాలి. అది చేత కాకపోతే ఎవరు ఏం చేస్తారు చెప్పండి? ఒక కేజీకి 1000 గ్రామ్. మాకు తెలియదు అంటే నేను చెప్తాను, మాకు తెలియదండి, మాకు తెలియదు, మేము చూడలేదంటే ఎలా చూడాలి? మరి కిలోగ్రామ్ గ్రాములు కూడా ఎవరు నేర్పిస్తారో చెప్పండి? అలాగే మీటర్ క్యూబ్ ఉంది కదా, సరే ఒక ఏదో చిన్నప్పుడు నేర్పారండి, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. ఏ మీటర్ క్యూబ్కి అది అప్లై మనం చేయలేమా? మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ ఏమైపోద్ది? దానివల్ల ప్రమాదం ఏంటి అసలు? అదే రాయమంటున్నాం కదా. మీటర్ సెంటీమీటర్లు ఎన్ని? 100 సెంటీమీటర్. మళ్ళీ ఇంటూ పెట్టండి. మళ్ళీ మీటర్ సెంటీమీటర్లు ఎన్ని? 100 సెంటీమీటర్. మళ్ళీ ఇంటూ పెట్టండి. మళ్ళీ ఒక మీటర్ ఉంది కదా, 100 సెంటీమీటర్ రాయడమే. ఇంకేంటి వచ్చిపోతాం మనము? జీరోలు క్యాన్సిల్ చేయడం నాకు రాదు అంటే నేను ఏం చేస్తాను చెప్పండి? ఈ జీరోకి ఈ జీరో కోటి అండి, ఈ పక్క జీరోకి ఈ జీరో క్యాన్సిల్ చేసాను. 3 కొట్టండి, అందంగా ఉంటుంది. ఇప్పుడు పైన ఏమైనా మిగిలిందా? ఏం మిగలలేదు కదా. పైన ఏమైనా మిగిలిందా? చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏం మిగిలింది పైన? కిలోగ్రామ్ అసలు 1000 గ్రామ్ రాసాము, 3 మీటర్లు కనిపిస్తున్నాయి. మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్ 300 సెంటీమీటర్ రాసాము. ఇప్పుడు పైన మీకు మిగిలిపోయింది ఒక్కటే, 1 గ్రామ్ మిగిలిపోయింది. బై 10 ఇంటూ 10 ఇంటూ 10, 10 ఇంటూ 10 ఇంటూ 10 ఉండిపోయింది ఇక్కడ. ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ ఉండిపోయింది. అప్పుడు ఏమవుద్ది? సెంటీమీటర్ క్యూబ్ అవుద్ది. అయిందా అవలేదా? ఇప్పుడు 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్లోకి వెళ్ళేసరికి ఏం జరిగింది ఎవ్వరు నేర్పక్కర్లేదు. డినామినేటర్లు ఏముందో చూడండి. గ్రామ్, 1 గ్రామ్ అంటే గ్రామ్, 10 ఇంటూ 10 అంటే 100, 100 ఇంటూ 10 అంటే 1000, 10 క్యూబ్. ఏమి ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ క్యూబ్ అని తెలుసు, 10 ఇంటూ 10 10 10 క్యూబ్ అని తెలీదా? ఈ పక్కనే సెంటీమీటర్ క్యూబ్. ఈ డినామినేటర్లో చూసారా, 10⁻³ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. అయిపోయింది కదా. ఎందుకు దీనికోసం కష్టపడ్డాం? కిలోగ్రామ్ గ్రాములు రాసుకోవడం రావాలి, మీటర్ సెంటీమీటర్ రాసుకోవడం రావాలి. గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్లోకి మార్చేసరికి 10⁻³ వచ్చింది వాల్యూ. అంతే, ఇంకా చేసేది ఏమీ లేదు. ఇలాగా మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలి. అంతేగాని మాకు అది కావాలి ఇది కావాలి అలా చెప్తే బాగుంది ఇలా చెప్తే బాగుంది ఆశించకూడదు. వచ్చే టాపిక్ని టాపిక్ని నలిపి నేర్చుకోవాలి. దెబ్బకి మీరు ఎవరు ఆపలేనంత స్థాయికి వెళ్ళిపోతారు. ఎవరైనా సరే డబ్బులు తక్కువ ఖర్చు పెట్టాలి, చదువు ఎక్కువ నేర్చుకోవాలి. అంతేగాని ఫీజు ఎంత ఏముంది, డబ్బులు పోతాయి, అంతకంటే ఇంకేం లేదు. రిలేటివ్ డెన్సిటీ. సో ఇప్పుడు రిలేటివ్ డెన్సిటీలోకి వద్దాం. ఇక్కడ చెప్పాం మీకు మాస్ పర్ వాల్యూమ్ ఎన్ని గ్రాములు ఉంది బై ఎన్ని మీటర్ క్యూబ్ ఉంది నేర్పించాము ఎంతసేపు. ఇప్పుడు రిలేటివ్ డెన్సిటీలోకి వెళ్ళండి. ఇక్కడ ఏముంటుందట? ఈ రిలేటివ్ డెన్సిటీలో డెన్సిటీ ఆఫ్ సబ్స్టెన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. అంతే, మీకు నచ్చింది తీసుకోండి. దీంతో కంపారిజన్. ప్రతిసారి డినామినేటర్లో మనం వాటర్ని రెఫరెన్స్గా తీసుకుంటాము. దీనికి రిలేటివ్ డెన్సిటీ ఆర్డి అంటున్నాను నేను. రిలేటివ్ డెన్సిటీ అయితే రాబోయే కాలంలో రో అని ఒకటి వాడుతారు. మీకు ఇప్పుడు అలవాటు చేయడం నాకు నచ్చట్లేదు. ఇష్టపడితే వాడినా, లేకపోతే రిలేటివ్ డెన్సిటీని గుర్తుపెట్టుకోండి. రో పీ లాగా ఉంటుంది, కర్వ్ తిరిగేస్తుంది. పీ సూదిగా వస్తుంది కార్నరు, రో ఇలా వంక తిరుగుతుంది, అంతే, ఇంకేం లేదు. అది వాడతారు. ఎప్పుడైనా వాడకపోయినా పర్లేదు, మీరైతే ఇలాగే రాసుకోండి. రిలేటివ్ డెన్సిటీ అయిపోయింది కదా, ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అదే డెన్సిటీ ఆఫ్ సబ్స్టాన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. ఇదెందుకు? రిలేటివ్ డెన్సిటీ గుర్తుంచుకోండి సింపుల్గా. మీకు దేని డెన్సిటీ తెలిసినా అది బై డెన్సిటీ ఆఫ్ వాటర్ వేస్తే మీకు రిలేటివ్ డెన్సిటీ వచ్చేది. ఇక్కడ విచిత్రం ఉంది దీనికి, ఇది గుర్తుపెట్టుకోండి. నో యూనిట్స్
నో యూనిట్స్. యూనిట్స్ ఉండవు. దేనికి? రిలేటివ్ డెన్సిటీకి యూనిట్స్ ఉండవు. డెన్సిటీ ఆఫ్ సబ్స్టాన్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. అంతే. రెండు పైన యూనిట్స్ ఉంటాయి, కింద యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. డెన్సిటీకి ఏ యూనిట్స్ ఉన్నాయి, డెన్సిటీకి అదే యూనిట్స్ ఉంటాయి, పైన కింద క్యాన్సిల్ అయిపోవడంతో నో యూనిట్స్. దేనికి నో యూనిట్స్ అంటే రిలేటివ్ డెన్సిటీ నో యూనిట్స్. గుర్తుపెట్టుకోండి. రిలేటివ్ డెన్సిటీ హ్యాస్ నో యూనిట్స్. రిలేటివ్ డెన్సిటీ హ్యాస్ నో యూనిట్స్. అంతే. ఈ చాప్టర్ క్లియర్. థ్యాంక్ యూ ఆల్.